తైలాభిషేక పండుగను బోధియాల బైబిల్ మిషన్ మందిరంలో, నూతన మందిరములో ఘనముగా దేవుడు జరిగించాడు. అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తండి. దేవునికి స్తుతి కలుగును గాక.
ఆయన ప్రత్యేకముగా ఏర్పరచుకునే వారై ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో కీర్తనల గ్రంథము 4వ సంకీర్తన 2-3 వచనాల్లో దేవుడు తన భక్తులను ఏర్పరచుకునే వారై ఉన్నారు. అమ్మా, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. బాగా ఇక్కడ ఈ మాట వినాలి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు. తెలుసుకోండి ఓ నరులారా, ఓ భూమి మీద ఉన్న మనుషులారా, ఎంతకాలం మీరు వ్యర్థమైన వాటి వైపు చూస్తారు? ఎంతకాలం మీరు వ్యర్థముగా ప్రయాసపడతారు, వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తారు? మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే, దేవుడు ఈ నరులలో నుండి లేక జనాంగములలో నుండి ఎవరిని ఏర్పరచుకొనుచున్నారు తన కోసరం అంటే భక్తులను. ఇశ్రాయేలీయులైన వారు దేవుని ఏర్పాటు జనాంగముగా కనబడుచు ఉన్నారు. అయితే దేవుడు ఈ జనాంగములో నుండి, ఈ లోకములో ఉన్న జనాంగములో నుండి మరికొందరిని ఏర్పరచుకొనుచున్నారు. ఎవరిని అంటే, ఇదిగో వారే భక్తులు. ఎందరో భక్తులు బైబిల్లో కనబడతారు. వారి జీవితాన్ని దేవునికే సమర్పించి జీవించిన వారు, ఇక వేరే ఆశలు లేకుండా దేవుని కొరకు బ్రతికిన భక్తులు పాత నిబంధనలో కనబడతారు, క్రొత్త నిబంధనలో కనబడతారు. క్రైస్తవ సంఘ చరిత్ర కాలములో ఎందరో భక్తులు కనబడతారు. మన బైబిల్ మిషనులో ఎందరో భక్తులు మనకు కనబడతారు. భక్తులలో మిషనుకు స్థాపకులైన దైవజనుడు దేవదాసువయ్యగా ఎంత భక్తుడో, నిత్యము దేవునితోనే మాట్లాడేవారు. భక్తులైన వారు దేవునితోనే, వారి సహవాసము దేవునితోనే, వారి దినాలు దేవునితోనే, వారి సమయాలు దేవునితోనే గడిపేవారిగా ఉన్నారు. ఎందుకనంటే దేవుడు తన భక్తులను తన కోసము ఏర్పరచుకున్నారు. భక్తులను దేవుడు ఏర్పరచుకునే వారిగా కనబడుచున్నారు. ఇక మూడవదిగా చూచినట్లయితే, దేవుడు మరొక జనాంగమును ఏర్పరచుకున్నారు. ఎవరు వారు అనంటే, ప్రపంచమంతటిలో ఉన్నారు. ఇప్పుడు వారిలో మనము కూడా ఉన్నాం. ఈ రోజున అనేక మందిరములలో ఆరాధన చేసే జనాంగముగా ఉన్నారు. లోకములో ఇప్పటికీ ఎందరో ఉన్నను, దేవునికి దూరముగా ఉన్నవారు ఎందరో ఉన్నను, లోకమే స్థిరమనుకొని, లోకమే శాశ్వతమనుకొని, ఈ జీవితము స్థిరమైనది కాదని వారు గ్రహించక, ఇది ఒక మన్ను అని, ఈ దేహము మన్ను అని, ఇది ఒక శరీరం అని శరీర సంబంధులుగానే జీవిస్తూ లోకమును విడిచి వెలుచున్న వారు ఎందరో లోకములో ఉండగా, దేవుడు మరొక జనాంగమును ఈ లోకములో ఏర్పరచుకున్నారు. వారు ఎవరు అంటే, క్రైస్తవ బిడ్డలైన వారు. మరొక మాటలో చెప్పాలంటే, క్రైస్తవ సంఘము. ఈ సంఘమును ఆయన ఎలాగూ ఏర్పరచుకున్నారు? తన రక్తం ఇచ్చి. అందుకనే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము అని బైబిల్లో మనకు కనబడుతుంది. దేవుడు మనల్ని ఎలాగూ ఏర్పరచుకున్నారు, మనం ఎలాగునా ఆయన బిడ్డలమయ్యాము, ఎలాగునా ఆయన రక్షణ పొందాము అంటే తన రక్తం ఇచ్చి, ఆయన సిలువలో మన కొరకు యజ్ఞమైపోయి, ఆయన సిలువలో మన కొరకు బలి అయిపోయి, ఆయన సిలువలో మన కొరకు తన కడబొట్టు రక్తము, చివరి రక్తము వరకు చిందించి తన రక్తముతో స్థాపించిన సంఘం. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆ మాట మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. వీళ్ళరా 20వ అధ్యాయం 28వ వచనములో
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మటుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నారు ఈ సంఘము. అందుకనే ఎవరు మనము? ఇప్పుడు పేతురు పత్రిక చదువమ్మ ఒకసారి, 2వ అధ్యాయం 9వ వచనం. మిమ్మును పిలిచిన వారి అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. ఇక్కడ ఏర్పరచబడిన జనాంగం. చెప్పండి, మనం ఎవరము? సంతోషంగా చెప్పట్లేదు, ఎంత గొప్పగా ఫీల్ అవ్వాలి. మనం ఎవరి ఏర్పాటులో ఉన్నాం? మనుషుల ఏర్పాటులో ఉన్నామా? దేవుని ఏర్పాటులో ఉన్నామా? దేవుని ఏర్పాటు జనాంగం మనం. ఇశ్రాయేలీయులు ఎలాగైతే దేవుని ఏర్పాటు జనాంగము, బైబిల్లో ఉన్న భక్తులు ఎందరో దేవుడు ఏర్పరచుకున్న భక్తులుగా కనబడుచున్నారు. ఈ రోజున క్రైస్తవులము అని పిలువబడుచున్న మనము దేవుడు ఏర్పరచుకున్న వారమే. ఈ క్రైస్తవ సంఘములో నుండి దేవుడు ప్రత్యేకముగా బైబిల్ మిషన్ను ఏర్పరచుకున్నారు. ఈ మిషన్ పేరు కూడా ఏర్పాటు మిషను అన్నారు. ఏ మిషను? ఏర్పాటు మిషన్లో ఉన్నవారం, ఏర్పాటు సంఘములో ఉన్నవారం మనము. కనుక ప్రియులారా, దేవుడు మనలను ఎప్పుడు ఏర్పరచుకున్నారు? ఒక 7 విషయాలు మీకు చెప్పి ఏర్పరచుకున్న వారి జీవితంలో దేవుడు ఏం చేస్తారు అన్న విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. ప్రధానముగా ఏర్పరచబడిన వారు బైబిల్లో చాలామంది మనకు కనబడతారు. కొంతమంది భక్తులుగా కనబడతారు, కొంతమంది ప్రవక్తలుగా కనబడతారు, కొంతమంది సేవకులుగా కనబడతారు, అపోస్తులుగా కనబడతారు. చాలా రకాలుగా ఏర్పరచబడిన వైర్ మైక్ ఇచ్చేసి ఆ మైక్ అది తీసు, సౌండ్ కరెక్ట్. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి ప్రియులారా, కొంచెం బేస్ పెట్టు. దేవుడు అనేక మందిని ఏర్పరచుకున్నారు. వారిలో ఇందాక చెప్పినట్లుగా అనేక రీతులుగా కనబడుచున్నారు, భక్తులుగా, ప్రవక్తలుగా. అయితే ఇక్కడ ఉన్న మనలను దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నారు? ఎప్పుడు మనల్ని ఏర్పరచుకున్నారు అని వాక్యం చెబుతుందంటే, ఈ జగతికి పునాది వేయబడక మునిపే. ఎప్పుడు? మాట్లాడలేదు. నీవు ఇక్కడ వచ్చి కూర్చున్నావంటే నిన్ను ఎప్పుడు ఏర్పరచుకున్నారు దేవుడు? మాట్లాడలేదు, మీరు మాట్లాడలేదు. నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానంటే నన్ను ఎప్పుడు ఏర్పరచుకున్నారు దేవుడు? జగతికి పునాది వేయబడక మునిపే, అంటే అనాదిలో, ఈ సృష్టి లేని కాలములోనే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీ, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా, ఇక్కడ బాగా వినాలి, మనలను ముందుగా తన కోసరమై నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములునై
ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఏర్పరచుకున్నారు? గట్టిగా చెప్పాలి మీరు. ఆయన బిడ్డలముగా ఉండాలని, ఆయన పిల్లలముగా ఉండాలని ఎప్పుడు ఏర్పరచుకున్నారట? జగతికి పునాది వేయబడక మునిపే. తన సేవకుల్ని కూడా. తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో అపోస్తుడైన పౌలు ఆయన సేవకు ఎలాగ ఏర్పరచుకున్నారో 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నదనియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఇక్కడ కూడా దేవుడు తన సేవకులను ఎప్పుడు ఏర్పరచుకున్నారు అంటే జగతికి పునాది వేయబడక మునిపి. అనాది కాలం అంటున్నాడు చూడండి ఇక్కడ. ఏ కాలము? అనాది కాలం. జాగ్రత్తగా ఈ మాటలు వింటున్న నీవు దేవుని దృష్టిలో ఎప్పుడో ఉన్నాం. భూమి లేని కాలంలోనే, భూమి లేని కాలములోనే మనం ఆయన దృష్టిలో ఉన్నాం. అనాది కాలములోనే ఆయన ఏర్పరచుకున్నారు తన సంఘమును, తన బిడ్డలను క్రీస్తులో. అంటే అనాదిలో క్రీస్తు ఉన్నాడా? కొంతమంది ఏమంటున్నారు? యేసుక్రీస్తు క్రొత్త దేవుడు. రకరకాల మాటలు ఈ రోజున అనేక మంది వీడియోలు చేస్తూ రకరకాల పిచ్చి పిచ్చి మాటలు, వారికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ప్రియులారా గమనించాలి, ఆయన అనాదిలోనే ఏర్పరచుకున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. మనము చూసినట్లయితే అనాదిలోనే ఏర్పరచుకున్నారు. దేవుడు వారిని ఏర్పరచుకున్నారు కనుక తన బిడ్డల యొక్క ప్రార్థన వినేవాడై ఉన్నాడు. ఎవరి ప్రార్థన వింటాడు? బహుశా నీవెంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థన నెరవేరలేదేమో. మన ప్రార్థనలు దేవుడు నెరవేర్చేవారు. రోజున ప్రతి కార్యక్రమం అది మీకు అర్థమవ్వదేమో కానీ ఒక కార్యక్రమం పెట్టామంటే ఎంత భారం ఉంటుందో. నేను ఆ కార్యక్రమం అయ్యేంత వరకు, అయిపోయిన తర్వాత స్తుతి చేస్తాం. కార్యక్రమం అయ్యేంత వరకు మనసులో ప్రార్థన. ఇంట్లో ఉన్న ప్రార్థనే, ఎక్కడైనా ప్రయాణంలో ఉన్న ప్రార్థనే, మందిరములో ఉన్న ప్రార్థనే. ప్రభువా మీరు జరిగించండి, ఏ కీడు లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా మీరుండాలయ్యా, మీరుండాలి. అద్భుత రీతిగా రాత్రి దేవుడు ఘనంగా జరిగించారు. చప్పట్లు కొడదాం. ప్రతి కార్యక్రమం రాత్రి కార్యక్రమే కాదు, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మనం, ఎన్ని మీటింగ్స్. నన్ను తిట్టేసుకుంటున్నారు కొంతమంది, విశ్వాసుల్లో కూడా తిట్టుకుంటున్నారేమో నాకు తెలియదు, ఈయనకేం పని లేదా అని. కాబట్టి ఇప్పటి నుంచి ఏమనుకున్నా అంటే మీకు పని పెట్టకుండా నా పని నేను చేసుకుంటాను. ఎక్కడికైనా వెళ్తాను, సువార్త చెప్పకుండా అయితే ఉండలేను. ఒంటరిగానే వెళ్ళాలి, కారు కూడా అవసరం లేదు, ఒంటరిగానే వెళ్ళిపోతాను. ఎక్కడో చోటుకెళ్ళి వారంలో ఒక 3 రోజులు 4 రోజులు ఎక్కడో చోట సువార్త చేసి మరలా రావడం. మాకు భారం పెట్టేస్తున్నారని అనుకుంటున్నారేమో కొంతమంది. పండుగ పెడితే మేము కానుక వేసుకోవాలి ఇలాగ అనుకుంటున్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. నా నియమిత కార్యములు నడుపుము, మానుకొనరాదు అన్నారు దైవజనులతో దేవుడు. ఏ కార్యక్రమాన్ని నడుపు మానవద్దు, నడిపించు అంతే. కనుక ప్రియులారా,
మన ప్రార్థనలు దేవుడు వినేవారు. ఏ ప్రార్థన అయినా చేసుకో. నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావంటే నీ ప్రతి ప్రార్థన దేవుడు నెరవేరుస్తారు. చదవండి ఒక్కసారి లూకాసు వార్తలో 18వ అధ్యాయం 7వ వచనములో దేవుడు ఎవరి ప్రార్థన నెరవేరుస్తారన్న మాట ఇక్కడ కనబడుతుందమ్మా. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తమను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. వారి నిమిత్తమే ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు. వారి ప్రార్థనలు వినడానికి. వారు మొరపెట్టుచుండగా న్యాయము తీర్చడా? నీ ప్రార్థన దేవుడు వినడా? తప్పకుండా వింటాడు. నీవు ప్రార్థన సరిగా చేయట్లేదేమో, లేకపోతే నీవు దేవుని ఏర్పాటులో సరిగా లేవేమో. కనుక ప్రియులారా, ఏర్పరచుకుని వారి యొక్క ప్రార్థన దేవుడు వినేవారై ఉన్నారు. ఇక మరొక మాట ఏమిటంటే, ఏర్పరచబడిన వారి మీద ఎవరు నేరము మోపినా కూడా దేవుడు ఒప్పుకోరు. ఏర్పాటులో ఉన్న విశ్వాసులైనా, ఏర్పాటులో ఉన్న దేవుని సేవకులైనా చాలా మంది ఒక రోజున ఈ సేవకుని చాలా చులకనగా మాట్లాడిన వారు ఈ రోజున ప్రార్థన చేయండి అయ్యా మా కోసం, మా కుటుంబం కోసం. అన్యులు, కొంతమంది క్రైస్తవ బిడ్డలు కూడా మాట్లాడిన వారు. ఒక ఆయన అనేవాడట, అందుకే కొంతమంది పెద్దవారికే సపోర్ట్ చేస్తారు, చిన్నవారి పక్షాన ఎవరు మాట్లాడరు. ఏంటంటే చిన్నవారు తప్పు చేసింటారు, ఆయన పెద్ద కదా, అంత పెద్ద ఆయన ఎదిరించాలా? ఎదిరించకూడదు కదా, ఆయన ఏం చేసినా వినాలి కదా అని ఎక్కువ వాదించేవాడట. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయనే వచ్చి ఆయన నోటితో సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యా ఆ రోజున ఏమో అనుకున్నాం, అంత వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అది మీదే తప్పు అనుకున్నాం. ఈ రోజున మీరు కట్టిన మందిరాలు కానీ సేవ చూస్తుంటే తప్పకుండా దేవుడు మీ పక్షాన ఉన్నాడు అని ఇదే సాక్ష్యం అని అతని నోటి వెంబడే సాక్ష్యం చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఏర్పరచబడిన వారిని ఎవరు వారి మీద నేరం మోపినా దేవుడు ఒప్పుకునేవాడు కాదు. రోమపత్రిక 8వ అధ్యాయము 33వ వచనములో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతివంతులుగా తీర్చువాడు దేవుడే. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం ఎవరు మోపగలరు? దేవుడే వారిని నీతివంతులుగా తీర్చారు, దేవుడే వారిని ఏర్పరచుకున్నారు. అలాగూ ఏర్పరచబడిన వారి మీద నేరము మోపకూడదు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. ఇక 4వదిగా చూచినట్లయితే, ఏర్పరచబడిన వారు, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటారు అని మనము చూచినట్లయితే, ఆయన వెర్రి వారిని ఏర్పరచుకుంటాడట. ఎవరిని? దేవునికి ఎవరు కావాలి? మాట్లాడట్లేదు. మనకెవరు కావాలి? మంచివారే కావాలి, గొప్పవారే కావాలి, డబ్బున్నవారే కావాలి, జ్ఞానమున్నవారే కావాలి. మనకు జ్ఞానం లేని వారు మన దగ్గరకు వస్తే జ్ఞానం లేదు, బుద్ధి లేదంటారు. పేదవారు మన దగ్గరకు వస్తే వీరు ఏమి లేని వారు అంటారు. కానీ దేవుడు అలాగా ఏర్పరచుకోరు. ఆయన ఏర్పరచుకుంటే ఎవరిని ఏర్పరచుకుంటారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము నుండి వ్రాయబడిన మాటలు చదువమా. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరిని ఏర్పరచుకున్నారు? జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారు అంటే వెర్రివారిని. ఎవరినటమా అయ్యా? వెర్రివారిని. జ్ఞాని బోధిస్తే ఆడు చదువుకున్నాళ్ళే, వానికి జ్ఞానం ఉందిలే, ఆ చెప్పేదేముందిలే అని అనుకుంటారు. ఒక ఏ జ్ఞానం లేని వాడు నిలబడి బోధిస్తున్నాడు అనుకోండి, ఆశ్చర్యపోతారు జనాలు. వీడేనా ఇక్కడ? వీడేనా ఈ మాటలు మాట్లాడేది? వీనికి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఏ శరీరియు అతిశయపడకుండా నిమిత్తము జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వెర్రి వారిని, ఆమా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నారు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని, యోగ్యత లేని వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా నేను క్రీస్తు యేసునందు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏర్పరచుకునేది జ్ఞానులను కాదు, ఎందుకు పనికి రాని వారిని, ఏ యోగ్యత లేని వారిని, ఏ జ్ఞానము లేని వారిని. శిష్యులైన వారిని చూస్తాం, వారు పామరులు, విద్య లేని పామరులు. పామరులను పండితులుగా చేసేవాడు ఆయన. ఈ రోజున మీ ముందు నిలబడిన నేను కూడా నా చిన్నతనంలో నాకున్న ఒక బలహీనత, నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు. నాకు భయం వేసేది మాట్లాడేకి. వాళ్ళు చదువుకున్నోళ్ళు, వాళ్ళు గొప్పవారు, వాళ్ళతో మనం మాట్లాడగలమా? నిజంగా ఒక వెర్రివాడిగా ఎవరితో ఎక్కువ మాట్లాడేకి ఇష్టపడేవాడిని కాదు. ఆయన అజ్ఞానులైన వారిని ఏర్పరచుకుంటున్నారు. బైబిల్లో మనం చూస్తాం, పశువులు కాసుకుంటున్నాడు ఆమోస్, గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు. కాబట్టి ఆయన ఏర్పరచుకునేవారు ప్రత్యేకమైన వారు, ఈ లోకములో ఎందుకు పనికి రాని వారుగా. అందుకే ఎవరిని మనం చులకనగా చూడు. ఒకవేళ నీవు ఎవరినైనా తక్కువగా చూస్తే నీవు తక్కువగా చూడొచ్చు, కానీ వారి పక్షాన దేవుడు నిలబడి వారిని గొప్పవారిగా ఏర్పరచుకుంటారు. ఆయనలో ఉన్న గొప్పతనం అది. ఇక ప్రియులారా, 5వదిగా చూచినట్లయితే, దేవుడు ఏర్పరచుకున్న వారికి దేవుడు ఏమిస్తారు అని అంటే, కృప సమాధానములు వారితో ఉంటాయి. కృప వారిని వెంబడిస్తుంది. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. 2వ వచనం. అమ్మ పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అది ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. ఈ ఏర్పరచబడిన వారికి కృపయు
సమాధానమును విస్తరిల్లును గాక. చెప్పలు కొడదాం. ఏర్పరచబడిన వారితో కృప సమాధానము విస్తరిస్తుందట, వారి వెంట ఉంటుంది. ఏర్పరచబడిన వారి వెంట కృపా సమాధానములు ఉంటాయి. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమయ్యున్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవే దేవా. ఒకసారి అందరు లేచి నిలబడదాం. చివరిగా 2 మాటలు చెప్పి ముగించడం జరుగుతుంది. దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుడు ఇంకా ఏం చేస్తారు అంటే, వారిని నిత్యమైన మహిమకు తీసుకుని వెళతారు. ఏ మహిమ? నిత్య మహిమ. లేచి నిలబడాలి అందరూ కూడా. నిరంతర మహిమ. జాగ్రత్తగా గమనించాలి. పలుమార్లు మీకు చెప్పుచున్న మాట, ఇది కాదు మన యొక్క జీవితం, ఇది కాదు మన లోకము, మన లోకం ఇది కాదు, మన జీవితం ఇది కాదు. మనము మహిమకు సిద్ధపడాలి. అదే నిత్యమైన మహిమ. ఆ మహిమకు ఎవరు వెళ్ళగలరు అంటే దేవుడు ఏర్పరచుకున్న వారే. తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనములో నిత్యమైన మహిమకు, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. గమనించాలి. దేవుడు ఏర్పరచుకున్న వారు నిత్యమైన మహిమ పొందాలని ఓర్చుకుంటున్నాను. ఏదో రీతిగా మనందరము మహిమకు సిద్ధపడాలి. ఈ లోకం మట్టి లోకం, ఈ లోకం పాపం లోకం, ఈ లోకం వ్యాధుల లోకం, ఈ లోకం కష్టాల లోకం, ఈ లోకం కన్నీళ్ల లోకం. ఇది కాదు మనది. ఒక మహిమ లోకాన్ని దేవుడు మన కోసం, తన బిడలమైన మన కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఆ మహిమకు వెళ్ళగలరు అంటే దేవుడు ఏర్పరచుకున్న వారే. ఇక చివరి మాట ఏమిటంటే, ఏర్పరచుకొనబడిన వారికే ఆయన రాజ్య వారసులుగా ఉండే భాగ్యము. దేవుని యొక్క వాక్యములో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, 2:5. ఆమా. ఈ లోక విషయములో దరిద్రులైన వారు వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులగుటకు, వారసులనుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎందుకు ఏర్పరచుకున్నారట? మాట్లాడలేదు. ఏ రాజ్యానికి? కర్ణాటక రాజ్యానికా? మాట్లాడలేదు. ఈ రాజ్యాలు మనకు అవసరం లేదు. 5 ఏళ్ల రాజ్యాలు, మహా అంటే 10 ఏళ్ల రాజ్యాలు, ఇంకా బాగా పరిపాలిస్తే 20 ఏళ్ల రాజ్యాలు. ఆ తర్వాత వారే చనిపోవచ్చు, లేకపోతే ఇంకొకరు రావచ్చు. భూ సంబంధమైన రాజ్యములు కాదివి. ఆయన రాజ్యము అంతము లేనిది, యుగ యుగాలుండే రాజ్యము. ఆ రాజ్యమునకు ఎవరు వారసులుగా ఉంటారు అంటే
ఎవరిని ఆయన ఏర్పరచుకున్నారో ఏర్పరచబడిన వారే ఆయన రాజ్య వారసులు, ఆయన రాజ్యమునకు వారసులు. ఆ రాజ్యమును గురించి చెప్పాలంటే అక్కడ మనందరము కూడా రాజులమే. మనందరం కూడా ఎవరు? గట్టిగా చెప్పాలి. రాజులకు రాజు ఎవరు? మాట్లాడలేదు. రాజులకు రాజు ఆయన, రాజులకు రాజు అయిన పిల్లలందరూ మాట్లాడలేదు. మీ సమాధానం ఎలాగుందంటే, మాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజు మాకొద్దు, ఈ రాజ్యం మాకొద్దు, దేవుడు మాకొద్దు అన్నట్లుగా సమాధానం చెప్తున్నారు. సంతోషం లేదు మీ ముఖాల్లో. యుగ యుగాల రాజ్యము, అంతము లేని రాజ్యము, ఈ లోక రాజ్యములను గూర్చి మాట్లాడట్లేదు గాని పరలోక రాజ్యము. అందుకే యేసు ప్రభువారు ఈ పరలోక రాజ్యమును గూర్చి అనేకమైన విషయాలు చెప్పారు. మొదట నా నీతిని, రాజ్యమును వెదకమన్నాడు. ఎందుకు వెదకమన్నాడు? ఈ భూమి మీద కాదు మీకు స్థిరము, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని భూ సంబంధమైన వాటి మీద కాదు మీ మనసు. మొదట నా నీతిని, రాజ్యమును వెదకండి, అప్పుడు మీకేం కావాలో నేను అన్ని ఇస్తానని రాజ్యమును గురించి చాలా విషయాలు చెప్పారు యేసు ప్రభు. ఆ రాజ్యమునకు మనందరినీ వారసులుగా చేయాలని కోరుచున్నారు. ఎవరు వారసులు అవుతారంటే దేవుని ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే. దేవుని ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే అక్కడ ఉండగలరు. అక్కడ మనకు ఏ కష్టాలు లేవు, అక్కడ మనకు కన్నీళ్లు లేవు. భక్తులు పాడుకున్నారు కదా, కష్టాలేమి కన్నీరేమి కానా రాదేయందు, కానా రాదే యందు ఎన్నాడైనా చూడానట్టి ఎన్నో వింతాలుండు. ప్రపంచంలో కొన్ని వింతలు. నిన్న మైసూరు నుండి వచ్చిన పాస్టర్ గారు, మీరు కూడా రావాలయ్యా, మా చర్చిలో వాక్యం చెప్పాలి. అంత మాత్రమే కాకుండా మీరు ఒక 2-3 రోజులు మా దగ్గరే ఉంటే మైసూరు అంతా మీకు చూపిస్తాం. మైసూరు రాజుగారి యొక్క ప్యాలెస్ మీకు చూపిస్తాం. అక్కడెక్కడ ఎన్నెన్నో ప్రదేశాలు ఉన్నాయి, మీకు చూపిస్తాం. ఫ్యామిలీతో రండి. మొదటిగా ఉదయం అంతా మీరు అన్ని చూసొస్తే సాయంకాలం మీటింగ్ మీరు రావాలంటున్నాడు ఆయన. ఈ భూమి మీద ఎన్నెన్నో వింతలు, ఎన్నెన్నో కనబడుచు ఉన్నాయి. అయితే పరలోక రాజ్యములో ఈ భూమి మీద ఎన్నడూ చూడనటువంటి ఉన్నాయి. ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండు, ఎన్నో వింతాలుండు, ఎన్నో వింతాలుండు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి దేవునికే స్తుతి కలుగును గాక. కనుక ఆ రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి. ఆ రాజ్యమునకు వారసులం అవ్వాలి. అందుకే ఈ కార్యక్రమాలు, అందుకే ఈ బోధలు, అందుకే ఈ పండుగలు. అభిషేకం ఎందుకు? ఆయన ఏర్పరచుకున్న జనాంగము గనుక. ఏర్పాటులో మనమున్నాము. ఏర్పాటు చేయబడిన వారికి అభిషేకం అవసరమై ఉన్నది. కాబట్టి రేపటి దినమున సాయంకాలం అందరూ తప్పకుండా, అందరూ సాయంకాలం కదా మీ పనులన్నీ ముగించుకొని 6 గంటలకు, 6 గంటలకని చెప్తే 7 గంటలకు వస్తున్నారు. అంటే 5 కని చెప్తే 6కు వస్తారా? 5 కని చెప్పాలేమో. నిన్నైతే 7 అయిపోతుంది. ఎవరు రాలేదు. ఎవరు రాకపోతే వాళ్ళని నేనే స్టార్ట్ చేశాను. వస్తే వస్తారు, లేకపోతే లేదు.
దేవుడు నాతో మాట్లాడుతాడు, నీ వాళ్ళ వైపు అని చూస్తావు నాయన, నా వైపు చూసి ప్రార్థన చేయి, నా వైపు చూసి స్టార్ట్ చేయి, అంతే నేను నడిపిస్తా. 8 అయ్యే లోపు దేవుడు స్త్రీల వైపు అంతా ఫుల్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నడిపిస్తారంతే, మనం దేవుని వైపు చూద్దాం. అయితే మీ అందరికీ చెప్తున్నాను, కరెక్ట్గా మీరు టయానికి రండి, 6 గంటలకి రండి, త్వరగా ముగించుకుందాం. అలాగే ఆదివారం కూడా ఆలస్యంగా మీరు వస్తున్నారు, దయచేసి మీకు చెప్తున్నాను, 2-3 గంటలు గడుపుతున్నాం మనం దేవునితో. వారమంతా నిన్ను కాపాడుచున్నాడే. ఎంతమంది చనిపోతున్నారు కేరళ రాష్ట్రంలో చూసాం. రాత్రి పడుకున్నారు, ఉదయానికి ఉన్నారా? శవాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. కుటుంబాలు పోతున్నాయి. కడవరి దినాల్లో ఉన్నాం. దేవునికి సమయాన్ని ఇద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం, ఆయన రాజ్యము కొరకు ప్రయాసపడదాం, ఆయన రాజ్యము కొరకు మనం పని చేద్దాం, ఆయనను కనపరుద్దాం. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. చేతులు ఎత్తండి, చప్పట్లు కొడదాం. లైవ్ ఆప్ చేయి, లైవ్ ఆప్ చేయి. దయచేసి పోయిన వారం మీకు చెప్పి